నా పేరు ప్రతిభ చినిమిల్లి అండి. ప్రతిభ చినిమిల్లి. చినిమిల్లి. మీది ఎవరమ్మా? భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామం. భీమవరం నియోజకవర్గం రాయలం. త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారు? గెలుపొందుతారంటే అంజుబాబు గారు గెలుస్తారు కన్ఫామ్గా. అంటే జనసేన పార్టీ అభ్యర్థి అంటే మీరు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి జనసేన అభ్యర్థి అంజుబాబు గారు గెలుస్తున్నారు అంటున్నారా? అలా అని కాదండి, ఆయన ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ప్రజలు కూడా ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయనే గెలుస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాను, నేనే గెలుస్తాను, నా అభివృద్ధి కార్యక్రమాలు మీ ఇంటికి వచ్చి అందితే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు ఆయన. ఇంకా మీరు ఎలా గెలుస్తారు? సంక్షేమ పథకాలు అనేవి ఆయన జేబులో నుంచి తీసిన డబ్బు అయితే కాదండి. కేంద్ర ప్రభుత్వం పంపితే ఆయన ఒక రాష్ట్ర సీఎంగా ఉండి ఆయన స్టిక్కర్లు ఇవన్నీ వేసుకుని ప్రచారం అండి. అవన్నీ ప్రజలు కూడా బాగా తెలుసుకున్నారు. ఈసారి అయితే అవకాశం ఇవ్వరు. ఆయన ఏదైతే సిద్ధం అంటున్నాడో ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారండి, పంపడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. అంజుబాబు గారు సామాన్యులకు అందుబాటులో ఉండరు అనే ఒక ప్రచారం అయితే ఉంది. అది వాస్తవం అంటారు కాదంటారు? అదైతే వాస్తవం కాదండి. ఎందుకంటే ఆయన ఒక ప్రజా మనిషి, ప్రజల పక్షాన ఉండే మనిషి. ఇదివరకు మీరు చూసుకున్నట్లయితే భీమవరం ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండేది మీకు తెలిసిందే. కాబట్టి ఆయన ప్రజల మనిషే కాబట్టి అవన్నీ అపోహలు మాత్రమే. అసలు మీకు అంటే తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఇన్ని పార్టీలు వదిలేసి ఈ జనసేన పార్టీలోకి మీరు రావడానికి గల కారణాలు ఏంటి? జనసేనలో పార్టీ రావడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనండి. ఎందుకు అంటే ఆయన యొక్క నిజాయితీ, నమ్మకం, ధైర్యం అన్నీ కూడా మాకు అలవరుచుకుని మేము ధైర్యంగా ముందుకు వస్తున్నామంటే ఆయన వల్ల. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకంత ఇష్టం? ఇష్టం అంటే ఏం చెప్తామండి, దేవుడు అంటే అభిమానం ఎందుకు? ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. ప్రజలకి అధికారంలో లేకుండానే చాలా చేశారు ఆయన. మనం చూస్తున్నాం కదా, రైతుల పక్షాన్ని నిలబడ్డారు, విశాఖ కార్మికుల పక్షాన్ని నిలబడ్డారు. అన్నీ ఆయన అధికారంలో లేకుండానే చేశారు కదండి. సో ఇష్టమంట. గన్ శ్రీనివాస్ గారిని చూసుకుంటే, అంజుబాబు గారిని చూసుకుంటే, గన్ శ్రీనివాసు అందరివాడు అనే ముద్ర ఉంది. గతంలో గన్ శ్రీనివాస్ గారు గెలిచినప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మంచినీళ్ళ చెరువులు తవ్వించారు, మళ్ళీ ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టించారు. ఇవన్నీ గన్ శ్రీనివాస్ గారి టైంలోనే జరిగినాయి, అంజుబాబు గారి టైంలో జరగలేదు అంటున్నారు. దానివల్ల గన్ శ్రీని గారు నేనే గెలుస్తాను అని ధీమాగా ఉన్నాడు. దీనిలో మీ అభిప్రాయం ఏంటి? ఏమో మాకైతే తెలియదండి. ఎందుకంటే గెలిచిన తర్వాత రాయలం వచ్చిందే లేదండి. ఆయన కేవలం రాయలం నుంచి ఎవరు వెళ్ళినా సరే మీరు జనసేనకు ఓటేశారు అనే ఒకే ఒక కారణంతో వాళ్ళకి ఏ పని చేయట్లేదు. అందరివాడు ఎలా అవుతాడన్న